ప్రతి వ్యక్తికి కొన్ని అలవాట్లు తల్లిదండ్రుల నుంచి కూడా రావచ్చు. అంటే ఇప్పుడు మనం కొన్నిసార్లు చెప్తా ఉంటాం. ఇది పలానా ఒక డిసీజ్ ఉంది అంటే ఇది హెరిడిటీ నుంచి వస్తుందంటాం. అంటే వారసత్వం నుంచి లభిస్తుంది అంటారు. అంటే ఈ అలవాట్లు కూడా ఎట్లయితే మనం వారసత్వం నుంచి ఆ విధంగా ఎట్లయితే మనం డిసీజ్ అంటున్నామో, సో ఇవి కూడా కొన్ని తల్లిదండ్రుల నుంచి మనకు సంక్రమించే అవకాశం ఉంటుంది. అయితే మనము మన పిల్లలు కూడా మన పిల్లలకు కూడా మన యొక్క ఏ విధంగా అయితే మనకు అలవాట్లు మన ఇంట్లో ఉంటున్నాయో, దాన్ని గమనిస్తూనే మన పిల్లలు కూడా మన అడుగుజాడల్లో ఉంటారు. అయితే ఈరోజు నేను షేర్ చేసుకునే వీడియో ఏంటి అంటే, ఒక వీడియోలో నేను చూడడం జరిగింది. ఏంటి అంటే, ఒక బాబు మొబైల్ ఫోన్ పట్టుకొని చూస్తా ఉన్నాడు. ఆ మొబైల్ పట్టుకొని చూస్తా ఉంటే, ఈ తండ్రి మరియు తల్లి ముందు వాళ్ళకొక మంచి ఐడియా వస్తుంది వాళ్ళకు. అది ఎట్లా ఏ విధంగా వాళ్ళకు ఒక ఐడియా వచ్చిందో చూడండి. అయితే వాళ్ళు సెల్ ఫోన్ చూస్తా ఉంటే, వీళ్ళు ఒక పుస్తకాన్ని తెచ్చి ముందల పెట్టుకుంటారు. చెరొక పుస్తకాన్ని చూసుకొని చదువుతా ఉంటే, ఆ బాబు కూడా అక్కడ ఇక్కడ 2 సైడ్‌లో చూస్తాడు. చూసి వాళ్ళ అమ్మా, నాన్న ఏమైతే చేస్తా ఉన్నారో అది గమనించి, ఆ బాబు కూడా ఆ మొబైల్ ఫోన్‌ను దూరంగా విసిరేసి, తను కూడా ఒక బుక్కుని తీసుకొచ్చి ముందల పెట్టుకుంటాడు. చిన్న ఏజ్ ఉన్నటువంటి బాబు. అది నాకు ఒక ఇన్‌స్పైర్‌గా అనిపించి, దాన్ని కొన్ని మాటల రూపంలో మీతోనే షేర్ చేసుకుంటాం. అంటే మనము మన ఇంట్లో ఉన్నటువంటి మనం ఏదైతే చేస్తా ఉన్నామో దాన్ని పిల్లలు కూడా అనుసరిస్తారు. అందుకే మనం ఏది చేసినా అది మంచి అలవాట్లుగా మార్చాలి అంటే ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. ఇది మంచి విషయాన్ని మన పిల్లలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. అందుకే మనం ఏది మాట్లాడుతున్నప్పుడు కానీ, మనం చేసే పనులు కానీ మన పిల్లలు గమనిస్తూ ఉంటారు కాబట్టి, వారికి కూడా మంచి అలవాట్లు మనలాగానే రావడానికి ఇలాంటి ఒక చక్కటి సందేశం మన పిల్లకు చేరితే చాలా బాగుంటుంది.